నాకు అన్నయ్య కావడం ఇష్టం లేకే వద్దంటున్నాను. మీ అమ్మ నాకు తల్లి కాకపోయినా నన్ను తన కొడుకులా భావిస్తోంది. అలాంటి తల్లే నాకు కనుకుంటే నెత్తిన పెట్టుకుని పూజించేవాణ్ణి. ఆ తల్లి కడుపును పుట్టడం నీ అదృష్టం. అలాంటి తల్లి కడుపును పుట్టిన నీకు ఇలాంటి నిజమైన బుద్ధులు ఎలా వచ్చాయి? నీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. కానీ ఆ తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. మరోసారి ఇంటికి రావాలనుకుంటే అభిమానంతోరా, ప్రేమతోరా, అంతేగాని పనికిరాని సలహాలు ఇవ్వడానికి, వెధవ బిల్డప్లు ఇవ్వడానికి రావద్దు. గెట్ అవుట్. నమస్కారం వదిన గారు. నమస్తే చెల్లమ్మ. రండి, చెల్లెలకెవరూ నమస్కారం చేయరు. కూర్చోండి. ఈ టైంలో రాకూడదు, మంచి రోజు కదా అని రావాల్సి వచ్చింది. అయ్యో, రావటానికి మీరేం టైం చూసుకోనక్కర్లేదు. మీరెప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు. నో రిస్ట్రిక్షన్స్. అమ్మా సింధు, మీ అత్తయ్య మావయ్య వచ్చారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. రాసిందు కూర్చో. పర్వాలేదండి. ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదమ్మా, కూర్చోమ్మా. ఈ రోజు మంచి రోజు కదా అని సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళాం. వీళ్ళిద్దరు పేరు బలాలను బట్టి ఎంగేజ్మెంట్కి 3వ తారీఖు చాలా దివ్యంగా ఉందని చెప్పారు. ఎంగేజ్మెంట్కి ఆ రోజు ముహూర్తం పెట్టాం. ఈ శుభవార్త మీకు చెప్దామనే వచ్చాం. చాలా మంచి వార్త చెప్పారు అన్నయ్య గారు. మీ ఎంగేజ్మెంట్కి లేట్ అయింది కదా అని పెళ్లికి మాత్రం లేట్ చేయలేదు సింధు. దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికే పెళ్లి చేసేస్తాం. నువ్వేం టెన్షన్ పడకలే. నమస్తే అత్తయ్య, బాగున్నారా? బాగున్నావా బాబు? వదిన గారు, మీరేమనుకోనంటే మేం వెళ్ళొస్తాం. అరే, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారేంటి? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వదిన గారు. ఈ నిశ్చితార్థానికి సింధు వాళ్ళ పెద్దన్నయ్య వాసుదేవ్ గారు కూడా తప్పనిసరిగా ఉండాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.